రాష్ట్రంలో ఈ రోజున పరిపాలన అనేది ఏమాత్రం కూడా జరగని పరిస్థితిలో ఒక అసమర్థత ముఖ్యమంత్రితోటి ముందుకెళ్తోంది. సామాన్యుడికి ఎక్కడ కూడా సరైన రీతిలో ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు. స్పందించే మనస్తత్వం కూడా లేదు ఈ నాయకుల్లో. ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రజలు తిరిగే ఆలోచన కూడా లేదు. అదేవిధంగా మొన్న మీరు చూశారు క్యాగ్ రిపోర్ట్లో ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని ఇష్టానుసారంగా స్వప్రయోజనాల కోసం వాళ్ళు అనుకున్న కొన్ని పథకాల కోసమే వాళ్ళు పరిమితం అయ్యారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసమో లేకపోతే మన బిడ్డలకి మంచి ఉద్యోగాల కోసమో మన ప్రాంతంలో మనం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు చేయాలనే ఆలోచన అసలు లేనే లేదు. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ నేను చూశాను. చాలా చక్కగా ఆయన వివరించారు కొన్ని సమస్యల పైన. తప్పకుండా జనసేన పార్టీ ఆయనకి అండగా నిలబడుతుంది. ఆయన చేయబోయే ఏ కార్యక్రమమైనా సరే అఖిలపక్షం కానివ్వండి లేదా ఈ సమస్య పైన ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అరుణ్ కుమార్ గారి దగ్గర ఎన్నో సందర్భాల్లో సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇది ఎంతో అవసరాన్ని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంధకారంలోకి నెట్టేస్తుంది వైసీపీ ప్రభుత్వం. నిజాయితీగా దయచేసి మీరు ఇప్పుడైనా మానుకోండి మీ కార్యక్రమాలు. ప్రజల పక్షాన్ని నిలబడండి. ఆర్థికంగా ఇంతకన్నా ఎక్కువ రుణాలు తీసుకొచ్చి మన ఇబ్బంది పెట్టకుండా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఆలోచించాలి. శాసనసభ సమావేశాలు జనరల్గా ప్రజల కోసం ఉపయోగించుకుంటాం. అంత గొప్ప వేదిక ప్రజాస్వామ్యంలో వేరేది లేదు. అటువంటిది కాస్త ఈ రోజున కేవలం వ్యక్తిగత దూషణల కోసం స్వప్రయోజనాల కోసం లేకపోతే మనం ఊహించని విధంగా ఎక్కువ సమయం కేటాయించేది చిన్న చిన్న సమస్యలపైన. సినిమా టికెట్ల గురించి ఒక చట్టం గురించి మీ శాసనసభ సమావేశాలు పొడిగించుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి. మీరు ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ఈరోజు మీరే ఒప్పుకొని దీంట్లో తప్పులు ఉన్నాయి మేము సవరించుకుంటామని మీరు విత్డ్రా చేసుకుంటే ఇంతకన్నా అసమర్థత ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు. ప్రతి ఒక్కరూ శాసనసభ సమావేశాల్లో అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అక్కడ ఉన్న సమస్యల గురించి చాలా చక్కటి వేదిక. ప్రభుత్వంలో ఉన్న అధికారులు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయంటే అప్రమత్తమై భయపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి కాస్త ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది.